అది సెక్రటేరియట్. హోమ్ మినిస్టర్ నరసింహం నాయుడు పేషీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిటీ పోలీస్ కమిషనర్, క్రైమ్ స్టాపర్స్ సెల్ డైరెక్టర్, టాస్క్ ఫోర్స్ ఐజీ మొదలైన వాళ్లు అక్కడ సమావేశం అయ్యారు. ఇటీవల కాలంలో 15 మంది పోలీసులు, మరో 4 సివిలియన్స్ ఒకేసారి మరణించడం అదే మొదటిసారి. ఈ సంఘటన పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. డీజీపీ కాళిదాస్ హోమ్ మినిస్టర్ నరసింహనాయుడిని ఉద్దేశించి చెప్పాడు. సార్, ఇటీవల కాలంలో ఇంతటి మారణహోమం జరగలేదు. కంట్రోల్ రూమ్ నుంచి బయలుదేరిన పోలీసులు స్పాట్లో చేరిన తర్వాత సమయానికే అక్కడ రవీంద్రకు సెక్యూరిటీగా వెళ్లిన పోలీసు చనిపోయి ఉన్నాడు. కంట్రోల్ రూమ్ నుంచి వెళ్లిన పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రవీంద్ర ఓ అమ్మాయిని చంపుతానని బెదిరించి పారిపోవడం, జిప్సీలో మన వాళ్ళు జీప్ గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోయినప్పుడు చావు బతుకుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రవీంద్ర అమ్మాయిని చంపుతానని బెదిరించి పారిపోయిన విషయం కన్ఫర్మ్ అయింది. నా ఉద్దేశం ప్రకారం రవీంద్ర ప్రొఫెషనల్ క్రిమినల్స్ హెల్ప్ తీసుకొని ఉంటాడు. ఇంతమంది చావుకు కారణమైన అతన్ని వాంటెడ్ క్రిమినల్గా ప్రకటించాలని, అతడి ఆచూకీ తెలిపిన వారికి గాను, అతడి శవాన్ని తెచ్చి ఇచ్చిన వారికి గాని కనీసం 25 లక్షల రూపాయలు బహుమానం ప్రకటించాలని కోరుతున్నాను. అంతేకాక రవీంద్రను బంధించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేస్తున్నాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాళిదాస్ చేసిన సూచనలను హోమ్ మినిస్టర్ నరసింహనాయుడు తన అంగీకారం తెలిపాడు. ఆ మర్నాడు విడుదలయ్యే డైలీ పేపర్లలో, సిటీ శాటిలైట్ ఛానల్స్లలో రవీంద్రను పారిపోయిన ఖైదీగా ప్రకటించే కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. డాక్టర్ చౌడప్ప అన్వర్ పాషాను పరిశీలించాడు. చౌడప్ప అడిగాడు, దెబ్బలు ఎలా తగిలాయి? ఆ మాటతో అన్వర్ పాషా ముఖం అవమానంతో ఎర్రగా జేవురించింది. అతను మెల్లిగా గొంతు పెగిల్చుకొని జరిగిందంతా చెప్పాడు. డాక్టర్ చౌడప్ప అన్వర్ పాషాకు ఫ్యామిలీ డాక్టర్. అన్వర్ పాషా ప్రొఫెషనల్ కిల్లర్, మాఫియా లీడర్ అనే విషయం డాక్టర్ చౌడప్పకు తెలుసు. అయినా డాక్టర్ చౌడప్పకు అన్వర్ పాషా పట్ల ఏమాత్రం ద్వేషభావం లేదు. పైగా తను ట్రీట్మెంట్ చేసినందుకు అన్వర్ పాషా నుంచి 1 పైసా కూడా పుచ్చుకోడు. దానికి కారణం డాక్టర్ చౌడప్ప, అన్వర్ పాషా ఇద్దరూ బాల్య స్నేహితులు. 10వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత అన్వర్ పాషా చదువుకు స్వస్తి చెప్పి ఒక జిమ్లో వర్కర్గా చేరి, ఆ తర్వాత ఆ జిమ్కి యజమాని అయ్యి మాఫియా లీడర్గా ఎదిగాడు. తన బాల్య స్నేహితుడు అవడంతో డాక్టర్ చౌడప్పతో అన్వర్ పాషా తనను హరిని తొడల మధ్య తన్నిన విషయం దాచిపెట్టకుండా చెప్పాడు. మొత్తం విన్న తర్వాత డాక్టర్ చౌడప్ప నవ్వుతూ అన్నాడు, ఇంకా 2-3 రోజుల వరకు నీ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చెయ్యి, లేకపోతే మొదటిగే మోసం వస్తుంది. అన్వర్ పాషా అంగీకార సూచకంగా తల ఊపాడు. న్యూఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఏరియాలో ఉన్న ఓ మురికివాడ ఇరుకు సందుల్లో అతి వేగంగా పరిగెడుతున్నాడు బాలసింగం. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పోలీసులను 10 సంవత్సరాలుగా ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తి బాలసింగం. అతన్ని వాంటెడ్ క్రిమినల్గా ప్రకటించి 2 సంవత్సరాలైంది. రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్న బాలసింగాన్ని ఇంతవరకు ఎవరూ పట్టుకోలేకపోయారు. ప్రముఖ వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలు సంపాదించడం బాలసింగం వృత్తిగా పెట్టుకున్నాడు. అతడి టీంలో దాదాపు 25 మంది వరకు సభ్యులున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న 25 లక్షల రూపాయల బహుమతి అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఒకసారి కర్ణాటక, తమిళనాడు బోర్డర్లోని అడవుల్లో బాలసింగం పట్టుబడినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే 25 లక్షల రూపాయల బహుమతి కోసం అతన్ని పట్టుకున్న 2 రాష్ట్రాల పోలీసులు 2 వర్గాలుగా చీలిపోయి వాళ్లలో వాళ్లు పోరాటానికి దిగారు. అదే అదనుగా బాలసింగం తప్పించుకున్నాడు. ఈ సంఘటన 2 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుంచి బాలసింగం మరింత రెచ్చిపోయాడు. మరింత పకడ్బందీ వ్యూహంతో నేరాలు చేయసాగాడు. 3 రాష్ట్రాల పోలీస్ వ్యవస్థకే సవాలుగా నిలిచాడు. అలాంటి బాలసింగం ఇప్పుడు ప్రాణభయంతో ఢిల్లీ మురికి వీధుల్లో పారిపోతున్నాడు. అతన్ని వెంబడిస్తున్న వ్యక్తి దేవరాజ్. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ వ్యక్తిని కిడ్నాప్ చేసిన బాలసింగం తాను ఆశించిన డబ్బు అందకపోవడంతో ఆ వ్యక్తిని తలనరికి చంపేశాడు. ఈ సంఘటన ప్రజల్లో భయాన్ని రేకెత్తించింది. తలనరికి చంపిన కేసు దేవరాజ్కు అప్పగించింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా దేవరాజ్కు మంచి పేరుంది. దేవరాజ్కు దాదాపు 35 సంవత్సరాల వయసు ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం ఓ ట్రైన్లో జరిగిన బాంబు పేలుళ్లలో దేవరాజ్ భార్య, పిల్లలు మరణించారు. అప్పటి నుంచి దేవరాజ్ నేరస్తుల పట్ల కఠినంగా మారిపోయాడు. బాలసింగం కేసును పరిశోధిస్తున్న దేవరాజ్ ఢిల్లీ నగరానికి చేరుకున్నాడు. రెడ్ ఫోర్ట్ ప్రాంతంలోని ఒక స్లమ్ ఏరియాలో బాలసింగం స్థావరం ఉన్నట్లు దేవరాజ్ పరిశోధనలో బయటపడింది.
వెంటనే దేవరాజ్ రెడ్ ఫోర్ట్ ఏరియాలోని పోలీస్ స్టేషన్కి చెందిన పోలీసులతో కలిసి బాలసింగాన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగాడు. ఫలితంగా బాలసింగం మనుషులకు దేవరాజ్ మనుషులకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బాలసింగం మనుషులు సగానికి పైగా మరణించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాలసింగం పారిపోసాగాడు. అతన్ని దేవరాజ్ వెంబడించసాగాడు. ఇప్పుడు కనుక బాలసింగం పారిపోతే దొరకడం అసంభవం అనే విషయం దేవరాజ్కి తెలుసు. దాంతో అతను ప్రచండ వేగంతో ముందుకు పరిగెడుతున్న బాలసింగాన్ని వెంబడించసాగాడు. పారిపోతున్న బాలసింగం తల తిప్పి వెనక్కి చూశాడు. అతడికి దేవరాజుకి మధ్య 200 గజాల దూరం ఉంది. బాలసింగం తల తిప్పిన వెంటనే దేవరాజ్ చేతిలోని రివాల్వర్ పేలింది. వేగంగా వెలువడిన బుల్లెట్స్ బాలసింగానికి వెంట్రుక వాసిలో దూసుకుపోయాయి. బాలసింగం మరింత వేగంగా దౌడు తీయసాగాడు. బాలసింగం మనుషులకు పోలీసులకు మధ్య కాల్పులు మొదలవడంతో స్లమ్ ఏరియాలోని జనం కకావికలమైపోయారు. క్షణాల్లో ఆ ప్రాంతం నిర్మానుష్యమైంది. జనం లేకపోవడంతో దేవరాజ్ కాల్పులు జరపడం సులువైంది. పరిగెడుతున్న బాలసింగాన్ని ఆకర్షించాయి ఓ పక్కన ఒకదాని మీద ఒకటి చొప్పున పెట్టిన ఖాళీ డ్రమ్ములు. అతను పరిగెడుతూనే డ్రమ్ముల్లో అడుగున ఉన్న డ్రమ్మును కుడికాలతో బలంగా ఒక తన్ను తన్నాడు. మరుక్షణం అడుగున ఉన్న డ్రమ్ము కదలడంతో దానిపైన ఉన్న డ్రమ్ములు స్థానభ్రంశం చెంది కింద పడిపోయాయి. కింద పడిన మరుక్షణం డ్రమ్ములు బాలసింగాన్ని చేర్చేస్తున్న దేవరాజ్ వైపు దొరలసాగాయి. దేవరాజ్ వాటిని తప్పించుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. దొర్లుతున్న డ్రమ్ముల్లో ఓ డ్రమ్ము దేవరాజు ఎడమకాలికి బలంగా తగలటంతో అతడు బ్యాలెన్స్ తప్పి వెలకిల పడిపోయాడు. తల వెనక భాగం రోడ్డుకు తగలడంతో కళ్ల ముందు నక్షత్రాలు ప్రత్యక్షమయ్యాయి. 2 క్షణాల తర్వాత దేవరాజ్ తల విదిల్చి లేచి నిలబడ్డాడు. మళ్ళీ బాలసింగం వైపు పరిగెడుతూ టక్కున ఆగాడు. కన్నుచూపు మేరలో ఆ వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. క్షణాల్లో బాలసింగం మాయమైపోయాడు. మరికొద్దిసేపు ఆలస్యం చేస్తే బాలసింగం అతడికి దొరకడు. సరిగ్గా అదే సమయంలో స్లమ్ ఏరియాలో పక్క సందులో అకస్మాత్తుగా ఒక మోటార్ బైక్ స్టార్ట్ అయిన శబ్దం దేవరాజ్ చెవులకు సోకింది. దేవరాజ్ ఆ శబ్దం వినిపించిన వైపు పరిగెత్తాడు. బాలసింగం ఓ మోటార్ బైక్ మీద పారిపోతున్న దృశ్యం దేవరాజ్కి కనపడింది. బాలసింగం మెయిన్ రోడ్డు వైపు దూసుకుపోతున్నాడు. అతను కనుక ఆ మెయిన్ రోడ్ ఎక్కితే ఇక తనకు దొరకడం అసంభవం అనే విషయం స్ఫురణకు రాగానే దేవరాజ్ తన చేతిలోని రివాల్వర్ బాలసింగం డ్రైవ్ చేస్తున్న బైక్ వెనక టైర్ను ఎయిమ్ చేసి పేల్చాడు. బుల్లెట్ నేరుగా వెనక టైర్లోకి దిగింది. మరుక్షణం బాలసింగం డ్రైవ్ చేస్తున్న బైక్ అదుపు తప్పి రోడ్డు వారగా ఉన్న పేవ్మెంట్ను గుద్దుకొని గాల్లోకి ఎగిరింది. గాల్లోకి ఎగిరి మళ్ళీ నేలపైకి దూసుకొస్తున్న బైక్ ఫ్యూయల్ ట్యాంక్ని ఎయిమ్ చేసి దేవరాజ్ రివాల్వర్ పేల్చాడు. మరుక్షణం ట్యాంక్ పడేలను పేలిపోయింది. బాలసింగం పెద్దగా అరుస్తూ నేలకూలాడు. బలంగా నేలకు తగలడంతో బాలసింగం నడుము పట్మంటూ విరిగింది. అతడికి కుడివైపు 4 పక్కటెముకలు పట్టపట్టా విరిగాయి. మరుక్షణం బాలసింగానికి స్పృహ తప్పింది. న్యూఢిల్లీ సిటీ పోలీస్ కమిషనర్ చతుర్వేది పర్సనల్ ఛాంబర్ అది. చతుర్వేదితో పాటు మరికొందరు పోలీసు అధికారులు అంతర్రాష్ట్ర నేరస్తుడు బాలసింగంను పట్టుకున్న దేవరాజును ప్రత్యేకంగా అభినందించారు. అభినందన కార్యక్రమం ముగుస్తుండగా న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్ చతుర్వేది టేబుల్ మీద ఫోన్ మోగింది. రిసీవర్ అందుకొని అవతల వైపు నుంచి వినబడుతున్న మెసేజ్ అందుకున్న చతుర్వేది దేవరాజ్ వైపు చూసి, మిస్టర్ దేవరాజ్, మీకే ఫోన్ అంటూ రిసీవర్ అందించాడు. ఫోన్లో దేవరాజ్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాళిదాస్ కంఠం వినపడింది. బాలసింగం పట్టుబడిన విషయం ఇంతకు ముందే తెలిసింది. కంగ్రాట్స్, నీకు ఇక్కడ మరో కేసు రెడీగా ఉంది. చెప్పండి సార్ అన్నాడు దేవరాజ్. అవతల నుంచి కాళిదాస్ చెప్పాడు. మన వాళ్ళు దాదాపు 12 మంది మరణించారు. ఈ సంఘటనకు కారణం రవీంద్ర అనే వ్యక్తి అంటూ 2 క్షణాలు ఆగాడు కాళిదాస్. రవీంద్ర పేరు వింటూనే చెప్పాడు దేవరాజ్. అతడికి ఉరిశిక్ష పడిందనుకుంటా. అవును, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయ్. నీకే కేసు హ్యాండ్ ఓవర్ చేద్దామని నిశ్చయించుకున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేయ్ ఆజ్ఞాపిస్తున్నట్లు చెప్పాడు కాళిదాస్. ఎస్ సార్ అంటూ రిసీవర్ క్రెడిల్ చేశాడు దేవరాజ్. నగర పొలిమేరల్లో ఓ ఇంట్లో దుస్తులను దొంగలించిన తర్వాత మోటార్ సైకిల్ మీద దాదాపు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన రవీంద్ర ఉప్పల్ చౌరస్తాకు చేరుకున్నాడు. రోడ్డు మీద పోలీస్ వ్యాన్ కానీ పోలీస్ జీప్ కానీ కనపడినప్పుడల్లా అతడు భయంతో ఉలిక్కిపడుతున్నాడు. అదృష్టవశాత్తు అతన్ని పోలీసులు ఎవరూ గుర్తుపట్టినట్టు ఆపలేదు. కానీ తన కోసం పోలీసులు తిరుగుతూ ఉంటారని తెలుసు. ఇక అతడు రిస్క్ తీసుకోదలుచుకోలేదు.
పగటి సమయంలో ఎక్కడన్నా తలదాచుకొని రాత్రివేళ తన ప్రయాణం కొనసాగించటం మంచిది అనుకున్నాడు రవీంద్ర. ఈ ఆలోచన రాగానే అతడు తను ప్రయాణిస్తున్న మోటార్ బైక్ను ఉప్పల్ చౌరస్తా నుంచి ఎల్బీ నగర్ వైపు తిప్పాడు. సరిగ్గా నాగోల్ బ్రిడ్జి దగ్గరకు చేరుకున్న తర్వాత బ్రిడ్జి పక్కగా ఎడంవైపుగా పొదల్లోకి వెళుతున్న ఓ కాలిబాటలోకి పోనించాడు మోటార్ బైక్. ఎగుడు దిగుడుగా ఉన్న కాలిబాటలో కిలోమీటర్ దూరం ప్రయాణం చేసిన తర్వాత ఏపుగా పెరిగిన చెట్ల మధ్య కనపడింది ఆంజనేయ స్వామి గుడి. చాలా పురాతన మందిరం అది. తను ప్రయాణిస్తూ వచ్చిన మోటార్ బైక్ను గుడికి కొంచెం దూరంలో ఉన్న పొదల మధ్యకు తీసుకువెళ్ళి స్టాండ్ వేశాడు. తర్వాత స్టాండ్ వేసిన బైక్ పక్కనే విశ్రాంతిగా కూర్చున్నాడు. అతడికి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. హరిణి ముఖం గుర్తుకు రాగానే అతడి పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. అంతలోనే బాంబు దాడిలో హరిణి మరణించిందనే విషయం తలుచుకున్న అతడి ముఖం చిన్నబోయింది. రవీంద్ర హరిణిని మొదటి చూపుల్లోనే ఇష్టపడ్డాడు. ఆమెను చూశాక అతడికి జీవితం మీద ఆశ కలిగింది. ఆమె సమక్షంలో తను కొద్ది క్షణాలు మాత్రమే గడపగలిగాడు. అంతలో అతడికి శ్రీనివాస్ గుర్తుకొచ్చాడు. తన ప్రాణమిత్రుడు శ్రీనివాస్ తన కోసం మరణించాడు అనే విషయం స్ఫురణకు రాగానే రవీంద్రకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. అతడు ముఖాన్ని చేతుల్లో ఉంచుకొని 10 నిమిషాల సేపు రోదించాడు. ఆ తర్వాత అతడిలో దుఃఖం ఉపశమించింది. అంతలో అతడికి పంకజం గుర్తుకొచ్చింది. మరుక్షణం అతడి పిడికిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. శ్రీనివాస్ హరిణి చనిపోవటం వెనక పంకజం హస్తం ఉండి ఉంటుంది. తను ప్రస్తుతం పోలీసులకు లొంగిపోకూడదు. పంకజాన్ని ఆమె తండ్రి చిత్తరంజన్ని చంపి ఆ తర్వాత పోలీసులకి సరెండర్ కావాలి అనే నిర్ణయానికి వచ్చాడు రవీంద్ర. ఈ నిర్ణయం తీసుకోగానే అతడి మనస్సు తేలిగ్గా అనిపించింది. మరి కొద్దిసేపటి వరకు అతడు శ్రీనివాస్ని హరిణిని తలుచుకుంటూ అక్కడే గడిపాడు. అయితే పొద్దున్నుంచి శారీరకంగా మానసికంగా అలసిపోయిన అతడి కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి. రవీంద్ర గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 9 గంటల సమయం. ఆకాశంలో నిండు చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. నిద్రపోతున్న రవీంద్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. మొదట అర్ధ నిమిషం సేపు అతడికి తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. తర్వాత అతడికి జరిగిన సంఘటనలు వరుసగా గుర్తుకొచ్చాయి. అంతలోనే అతడికి విపరీతంగా ఆకలి వేస్తున్న విషయం అర్థమైంది. ఆ ఆకలి వల్ల అతడికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆ ఆకలితో పాటు విపరీతమైన చలి. సిటీలో అయితే అంత చలి ఉండదు. అతడు ఉన్నది పొదల మధ్య అవ్వడంతో చలి విపరీతంగా ఉంది. అంతలోనే అతడికి ఆ దగ్గరలోనే ఆంజనేయస్వామి గుడి ఉన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే రవీంద్ర అటువైపు కదిలాడు. గుడిలో ఎవరో దీపం పెట్టారు. ఆంజనేయస్వామికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టారు. 2 అరటిపళ్ళు, ఒక కొబ్బరి చిప్ప ఇంకా స్వామివారి పాదాల చెంతనే ఉన్నాయి. వాటిని చూడగానే రవీంద్రకి ఆకలి మరింత విజృంభించింది. వెంటనే అతడు అరటిపళ్ళు తినేశాడు. కొబ్బరి చిప్పను నేల మీద కొట్టి కొబ్బరి తీసి తిన్నాడు. ఇప్పుడు అతడికి కొంత ఆకలి తగ్గింది. తర్వాత రవీంద్ర ఆంజనేయస్వామి విగ్రహం వైపు 2 క్షణాల సేపు చూశాడు. కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి స్వామివారికి నమస్కరించాడు. ఆ తర్వాత అతడు పొదల చాటున పార్క్ చేసి ఉంచిన మోటార్ బైక్ వైపు నడిచాడు. దాదాపు అరగంట ప్రయాణించిన తర్వాత అతడు బైక్ను రోడ్డు పక్కగా ఆపాడు. బైక్ను అక్కడే వదిలి నడవడం ప్రారంభించాడు. 20 నిమిషాల సేపు వేగంగా నడిచాక తన ఇంటి సమీపంలోకి చేరుకున్నాడు రవీంద్ర. తను పారిపోయిన ఖైదీ. తనను పోలీసులు పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు తన ఇంటి దగ్గర కాపు వేసి ఉండవచ్చు. ఈ ఆలోచన రాగానే రవీంద్ర తన ఇంటి వెనక వైపుకు చేరుకున్నాడు. తనను ఎవరూ గమనించడం లేదని నిశ్చయించుకున్నాక పిట్టగోడ మీదుగా పెరట్లోకి చేరుకున్నాడు. ఇంటి వెనక వైపు గుమ్మం మూసి ఉంది. గుమ్మం పక్కగా ఇంటిపై నుంచి భూమిలోకి దిగిన వాటర్ పైపు పట్టుకొని ఫ్రెంచ్ విండోకి చేరుకున్నాడు. తర్వాత ఫ్రెంచ్ విండో అంచు పట్టుకొని మొదట తల లోపలికి దూర్చాడు. సరిగ్గా ఫ్రెంచ్ విండో కింద సోఫా సెట్ ఉన్న విషయం అతనికి గుర్తుంది. తను జైలుకి వెళ్ళిన తర్వాత కింద ఉన్న సోఫా సెట్ కనుక పక్కకి జరిపి ఉంటే తను నేరుగా వెళ్ళి నేలకు గుద్దుకుంటాడు. 10 అడుగుల ఎత్తు నుండి పడడం వలన తలకు బలమైన దెబ్బ తగలవచ్చు. రవీంద్ర ఫ్రెంచ్ విండోలోంచి క్రిందికి దూకేశాడు. అదృష్టవశాత్తు సోఫా అక్కడే ఉంది. అతడు నేరుగా సోఫాలో పడిపోయాడు. సోఫాలోంచి కిందికి దిగిన రవీంద్ర గోడను తడుముతూ స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళాడు. లైట్ స్విచ్ వేయబోతూ ఆగాడు. ఎవరైనా తన ఇంటిని గమనిస్తూ ఉంటే ప్రమాదం అనే విషయం గుర్తుకు రాగానే అతడు 0 క్యాండిల్స్ బల్బ్ వెలిగించాడు.
పల్చటి కాంతి గది నిండా అలుముకుంది. తను జైల్లో ఉన్న కాలంలో శ్రీనివాస్ ఎలక్ట్రిక్ బిల్లు, కరెంటు బిల్లు కడుతున్నాడు. అందుకే కరెంట్ డిస్కనెక్ట్ కాలేదు అనుకుంటూ రవీంద్ర తానున్న గదిని పరిశీలించాడు. అనేక రోజులుగా నిర్జనంగా ఉండడంతో ఇల్లు మొత్తం దుమ్ము పేరుకుపోయింది. గది గోడలకు, గదిలోని ఫర్నిచర్కు సాలెగూళ్ళు అల్లుకున్నాయి. రవీంద్ర గదిలో ఉన్న టేబుల్ సొరుగును తెరిచాడు. రెండో సొరుగులో అతడికి టార్చ్ లైట్ కనపడింది. టార్చ్ లైట్ వెలిగించి మధ్య గదిలోకి చేరుకున్నాడు రవీంద్ర. మధ్య గదిలో వెనక గదుల్లో ఉన్నంత దుమ్ము లేదు. అతడు టార్చ్ లైట్ కాంతిలో మధ్య గదిలో వేసి ఉన్న బెడ్ శుభ్రం చేశాడు. తర్వాత ఏసీ ఆన్ చేశాడు. గది వాతావరణం చల్లబడసాగింది. వార్డ్రోబ్లోంచి ఓ దుప్పటి తీసి కప్పుకొని పడుకున్నాడు రవీంద్ర. నగరంలో మారణ హోమం. బాంబులతో వణికిన జంట నగరాలు. బాంబుల దాడిలో 15 మంది మృతి అంటూ రకరకాల బ్యానర్ హెడ్డింగ్స్తో దినపత్రికలు అన్నీ లాయర్ శ్రీనివాసరావుతో పాటు మరణించిన పోలీసుల గురించి ప్రముఖంగా ప్రకటించాయి. కేబుల్ టీవీ వాళ్ళు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని అక్కడి దృశ్యాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయసాగాయి. జంట నగరాల్లోని ప్రజలు గుంపులు గుంపులుగా చేరి జరిగిన సంఘటన గురించి చర్చించుకోసాగారు. బాంబు దాడితో పాటు రవీంద్రకు సంబంధించిన ఆచూకీ అందించిన వారికి కానీ, అతడి శవాన్ని అందచేసిన వారికి కానీ 25 లక్షల రూపాయలు బహుమానం ఇస్తామంటూ తెలియజేసే ప్రకటన కూడా డైలీ పేపర్లో ప్రచురితమైంది. ఉదయం 6 గంటలకి నిద్రలేచాడు రవీంద్ర. నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్గా స్నానం చేశాడు. తర్వాత అద్దం ముందు నిలబడ్డాడు. తనను ఆ ఏరియా వాళ్ళు తేలిగ్గా గుర్తించే అవకాశం ఉంది. తను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. కొద్దిసేపు అద్దంలో తన రూపం చూసుకుంటూ గడిపిన రవీంద్ర టేబుల్ సొరుగు తెరిచి కళ్ళజోడు ఒకటి బయటకు తీశాడు. రవీంద్రకు కళ్ళజోడు ధరించే అలవాటు లేదు. బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళల్లో దుమ్ము పడకుండా ఉండేందుకు అతడు ఆ కళ్ళజోడు కొన్నాడు. కానీ దాన్ని ఒక్కసారి కూడా వాడలేదు. రవీంద్ర కళ్ళజోడు ధరించి అద్దంలోకి చూశాడు. తర్వాత దువ్వెన అందుకొని జుట్టు నుదుటి మీదకు దువ్వుకున్నాడు. రవీంద్ర ఎప్పుడూ ఇన్షర్ట్ చేస్తుంటాడు. ఈసారి అతడు ఇన్షర్ట్ లేకుండా షర్ట్ మామూలుగా వదిలేశాడు. ఎప్పుడు షూస్ వేసుకునే అలవాటు ఉన్న రవీంద్ర స్లిప్పర్స్ వేసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసినా తనను గుర్తించరు. ఇంత చేసినా అతనికి తృప్తి అనిపించలేదు. 2 నిమిషాలు ఆలోచించాక బీరువాలోంచి మంకీ క్యాప్ తీసి తొడుక్కున్నాడు. ఇప్పుడు తన ముక్కు, నోరు మాత్రమే కనపడుతున్నాయి. మంకీ క్యాప్ గడ్డాన్ని కూడా కప్పేసింది. దానికి తోడు కళ్ళజోడు. ఇక తనను ఎవరు గుర్తుపట్టరు అని నిర్ణయించుకున్న తర్వాత అతడు కదిలాడు. క్రితం రోజు జరిగిన సంఘటన గురించి పత్రిక వాళ్ళు ప్రచురించిన న్యూస్ ఐటెం చదవాలి అనేది అతడి ప్రయత్నం. అతడు బీరువా తెరిచి కొంత డబ్బు తీసుకొని జేబులో ఉంచుకొని బయటికి నడిచాడు. రవీంద్ర వీధి మొదట్లో ఒక పాన్ షాప్ ఉంది. అక్కడ డైలీ పేపర్లు కూడా అమ్ముతారు. అప్పటికి సమయం ఉదయం 6 గంటలు అవుతోంది. వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. నడుస్తున్న రవీంద్ర తనను ఎవరైనా గమనిస్తున్నారేమో అని చూశాడు. అలాంటిది ఏదీ లేకపోవడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. వీధి పక్కకు వచ్చాక మార్నింగ్ వాక్ చేస్తున్న 2 వ్యక్తులు రవీంద్రకు ఎదురొచ్చారు. వాళ్ళు ఎవరో రవీంద్రకు తెలుసు. వాళ్ళలో ఒక అతను ప్రొఫెసర్ లింగం. ఉస్మానియా యూనివర్సిటీలో లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. రెండో వ్యక్తి పరబ్రహ్మం. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డిపో మేనేజర్గా పనిచేస్తాడు. ఇద్దరూ రవీంద్ర ఎదుటి నుంచే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు రవీంద్రని ఏమాత్రం గుర్తుపట్టలేదు. వీధి చివర ఉన్న బడ్డీ కొట్టు దగ్గరకు చేరుకున్న రవీంద్ర ఆ రోజు విడుదలైన డైలీ పేపర్లు అన్నీ తీసుకొని బడ్డీ కొట్టు వాడికి 100 రూపాయల నోటు అందించాడు. ఆ బడ్డీ కొట్టు మనిషి రవీంద్రకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతడి పేరు ఇస్మాయిల్. రవీంద్ర చిన్నప్పుడు ఇస్మాయిల్ సైకిల్ షాప్ నడిపేవాడు. అతడి దగ్గర రవీంద్ర చాలాసార్లు సైకిల్ అద్దెకు తీసుకొని తొక్కటం నేర్చుకున్నాడు. చాలా సంవత్సరాల క్రితమే ఇస్మాయిల్ సైకిల్ షాప్ మూసేసి పాన్ షాప్ తెరిచాడు. ఇస్మాయిల్కు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. అయినా మనిషి చాలా ఓపిగ్గా ఉంటాడు. డైలీ పేపర్లలో రవీంద్రకు మొదటి పేజీల్లో ప్రచురించిన బాంబు దాడి గురించిన వార్త ఆకర్షించింది. అది తనకు సంబంధించిన వార్త అవడంతో అతడు అసంకల్పితంగా మెయిన్ హెడ్డింగ్ వైపు చూశాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చి ఆగింది ఒక పోలీస్ జీప్. డ్రైవింగ్ సీట్లో ఓ కానిస్టేబుల్ కూర్చొని ఉన్నాడు. పక్క సీట్లోంచి ఓ సబ్ ఇన్స్పెక్టర్ కిందికి దిగి ఓ సిగరెట్ పెట్టి కొనుక్కునే ప్రయత్నంలో బడ్డీ కొట్టు వైపు నడిచాడు. పోలీస్ జీపును చూస్తూనే అలర్ట్ అయ్యాడు రవీంద్ర. అతడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా అడుగులు ముందుకు వేశాడు.
రవీంద్ర వెళ్ళిపోతున్న విషయం గమనించిన బడ్డీ కొట్టు ఓనర్ ఇస్మాయిల్, సార్ 100కు సరిపడా చిల్లర లేదు, చిల్లర ఉంటేనే పేపర్లు తీసుకోండి. వెంటనే రవీంద్ర చేంజ్ నువ్వే ఉంచుకో అంటూ చెప్పాడు. అదే రవీంద్ర చేసిన తప్పు. ఆ మాట వింటూనే అలర్ట్ అయ్యాడు ఇస్మాయిల్. అతడు రవీంద్ర కంఠస్వరం గుర్తించాడు. వెంటనే అడుగో అతనే రవీంద్ర, పట్టుకోండి అంటూ పెద్దగా అరిచాడు. ఆ అరుపు వింటూనే జీపులోంచి కిందికి దిగిన సబ్ ఇన్స్పెక్టర్ మెరుపుల హోల్స్టర్లోంచి రవీంద్ర వైపు ఏం చేసి పేల్చాడు. పాన్ షాప్ ఓనర్ ఇస్మాయిల్ తనను గుర్తించి అరుస్తాడని రవీంద్ర ఏమాత్రం ఊహించలేదు. అయితే పాన్ షాప్ ఓనర్ ఇస్మాయిల్ అరవడానికి సరిగ్గా నిమిషం ముందు పోలీస్ జీపు వచ్చి అక్కడ ఆగింది. పోలీసులను చూడగానే రవీంద్ర అలర్ట్ అయ్యాడు. వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుండగా ఇస్మాయిల్, అదిగో అతడే రవీంద్ర, పట్టుకోండి అంటూ పెద్దగా అరిచాడు. ఆ అరుపు వింటూనే అప్పటికే అక్కడి నుంచి పారిపోవడానికి మానసికంగా సిద్ధంగా ఉన్న రవీంద్ర వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. అదే సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి పేల్చాడు. సబ్ ఇన్స్పెక్టర్ పేల్చిన బుల్లెట్ రవీంద్ర భుజం పక్క నుంచి వెంట్రుక వాసులో దూసుకుపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ కాలనీకి చెందిన కొంతమంది వ్యక్తులు మార్నింగ్ వాక్కి వెళ్ళి వస్తున్నారు. పక్క సందులోంచి అకస్మాత్తుగా వాళ్ళు వీధిలోకి రావడం రవీంద్ర అదృష్టం. ఇప్పుడు కనుక సబ్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ పేల్చితే వాకింగ్ నుంచి వస్తున్న వ్యక్తులకు బుల్లెట్స్ తగలవచ్చు. రవీంద్ర మీదకి రివాల్వర్ పేల్చిన ఇన్స్పెక్టర్ పేరు లతీఫ్. అతడు మార్నింగ్ వాక్కి వెళ్ళి వస్తున్న వ్యక్తులను చూసి 2 క్షణాలు ఆగాడు. ఆ కాస్త సమయంలోనే రవీంద్ర పక్క సందులోకి పరిగెత్తాడు. అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో రివాల్వర్ పేలడంతో మార్నింగ్ వాక్ చేస్తూ వచ్చిన జనం ఆగిపోయారు. వాళ్ళు భయంగా నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ లతీఫ్ వైపు చూశారు. వాళ్ళకి అక్కడ ఎన్కౌంటర్ వంటిది ఏదో జరుగుతోంది అనిపించింది. వెంటనే భయంతో కకావికలమై అక్కడి నుంచి పారిపోయారు. రివాల్వర్ శబ్దం వింటూనే వాళ్ళకంటే ముందే పాన్ షాప్ ఓనర్ ఇస్మాయిల్ షాపుకు షట్టర్స్ వేసి అక్కడి నుంచి దౌడు తీశాడు. జనం చెదరగానే రవీంద్ర పారిపోయిన సందులోకి దూసుకుపోయాడు సబ్ ఇన్స్పెక్టర్ లతీఫ్. అతన్ని కానిస్టేబుల్ 369 ఫాలో అయ్యాడు. వీధిలోకి ఎంటర్ అయిన ఇద్దరు సడన్ బ్రేక్ పడినట్లు ఆగిపోయారు. ఆ వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. పైగా ఆ వీధి రెండో చివరన అడ్డంగా ఓ ఇల్లు కట్టి ఉంది. దాంతో డెడ్ ఎండ్ అయిన ఆ వీధిలోకి ప్రవేశించిన రవీంద్రకి అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఏమాత్రం లేదు. ఇన్స్పెక్టర్ లతీఫ్, కానిస్టేబుల్ 369 ఇద్దరూ నిర్ఘాంతపోతూ ఆ వీధిలోకి చూశారు. రవీంద్రను ఎవరు పట్టుకుంటే వాళ్లకు 25 లక్షల రూపాయలు వస్తాయని తెలుసు. చేతిలోకి 25 లక్షల రూపాయలు వచ్చినట్టే వచ్చి జారిపోయిన ఫీలింగ్ వాళ్ళ ముఖాల్లో కనబడుతోంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ వెనగ్గా అలికిడైంది. వాళ్ళ ఎలర్ట్ అయ్యే లోపలే వాళ్ళ వెనక వైపు ఉన్న డస్ట్బిన్ చాటు నుంచి పైకి లేచాడు రవీంద్ర. డస్ట్బిన్ పక్కనే కుప్పగా పడి ఉన్న ఇటుకరాళ్లలోంచి ఓ ఇటుకరాయి అందుకున్నాడు. దాన్ని ఇన్స్పెక్టర్ లతీఫ్పై గురి చూసి విసిరాడు. సరిగ్గా తలకు వెనక వైపున బలంగా తగిలింది ఇటుకరాయి. మరుక్షణం ఇన్స్పెక్టర్ లతీఫ్ బాధగా అరుస్తూ ఓ చేత్తో తల పట్టుకొని కుప్పకూలిపోయాడు. అతడి చేతిలోని రివాల్వర్ కింద పడిపోయింది. ఈలోపు కానిస్టేబుల్ 369 అలర్ట్ అవుతూ రవీంద్ర వైపు కదిలాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న రవీంద్ర కుడికాలు పైకెత్తి కానిస్టేబుల్ 369 గుండెల మీద బలంగా ఒక తన్ను తన్నాడు. కానిస్టేబుల్ 369 బాధగా అరుస్తూ వెల్లకిలా పడిపోయాడు. ఇంతలో సబ్ ఇన్స్పెక్టర్ లతీఫ్ తల విదిల్చుకుంటూ పైకి లేచాడు. క్షణాల్లో పరిస్థితి గ్రహించాడు రవీంద్ర. వాళ్ళిద్దరూ తను ఒకడు, పైగా ఇద్దరూ కండలు తిరిగి బలంగా ఉన్నారు. తను వాళ్ళతో తలబడి గెలవడం అసంభవం. తను అకస్మాత్తుగా వెనక నుంచి దొంగ దెబ్బ తీయడం వలన వాళ్ళు నేల కూలారు. ఈసారి మాత్రం వాళ్ళదే పైచేయి అవుతుంది. వాళ్ళు తనను ఈసారి అరెస్ట్ చేసి తీరుతారు. ఆలోచిస్తున్న రవీంద్రకు నేల మీద పడి ఉన్న రివాల్వర్ కనపడింది. వెంటనే అతడు అసంకల్పితంగా వేగంగా రివాల్వర్ వైపు మూవ్ అయ్యాడు. అయితే సబ్ ఇన్స్పెక్టర్ లతీఫ్ రివాల్వర్ వైపు కదులుతున్న రవీంద్రను చూశాడు. అతడికి రవీంద్ర ఉద్దేశం అర్థమైంది. వెంటనే మోకాళ్లపైన కూర్చొని ఉన్న ఇన్స్పెక్టర్ లతీఫ్ ముందుకు వంగి రివాల్వర్ అందుకున్నాడు. అప్పుడే రవీంద్ర బూటుకాలు సబ్ ఇన్స్పెక్టర్ లతీఫ్ చేతి మీద బలంగా పడింది. చేతి వేళ్లు విరిగిపోతాయేమో అన్నంత బాధ. రివాల్వర్ మీద క్షణంసేపు లతీఫ్ తన గ్రిప్ సడలించాడు. రివాల్వర్ మీద లతీఫ్ గ్రిప్ సడలించగానే రవీంద్ర కాలుపైకి లేపి లతీఫ్ ముఖం మీద బలం మొత్తం ప్రయోగిస్తూ ఒక తన్ను తన్నాడు. ఆ తన్నుకు లతీఫ్ ముక్కు పగిలి ఎర్రటి రక్తం ధారగా కారింది.
ముందు వైపు 2 పళ్ళు ఊడిపోయాయి. లతీఫ్ వెనక్కి పడిపోయాడు. మరుక్షణం నేల మీద పడి ఉన్న రివాల్వర్ రవీంద్ర చేతిలోకి వచ్చింది. తన చేతుల్లోకి రివాల్వర్ రాగానే రవీంద్రకు ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. అప్పుడు లతీఫ్ వైపు కానిస్టేబుల్ 369 వైపు రివాల్వర్ ఎయిమ్ చేశాడు. సేఫ్టీ క్యాచ్ వెనక్కి లాగి ట్రిగర్ చుట్టూ చూపుడు వేలు బిగించాడు. రవీంద్ర ముఖంలో కనబడుతున్న స్థిర నిశ్చయాన్ని, అతని కళ్ళల్లోని కాఠిన్యం గమనించిన సబ్ ఇన్స్పెక్టర్ లతీఫ్, కానిస్టేబుల్ 306 ఇద్దరూ మౌనంగా భయంగా తాము లొంగిపోయినట్లు చేతులు పైకి లేపారు. రవీంద్ర వాళ్ళ వైపే రివాల్వర్ ఎయిమ్ చేసి 4 అడుగులు వెనక్కి వేశాడు. అంతకుముందు తన చేతిలోంచి జారి నేల మీద పడిన డైలీ పేపర్లు అందుకున్నాడు. తర్వాత ఆ వీధిలోంచి పోలీస్ జీపు ఆగి ఉన్న వైపు వీధిలోకి శరవేగంగా పరుగు తీశాడు. రవీంద్ర ఇగ్నిషన్కి జీపుకే ఉండటం గమనించాడు. పక్క వీధిలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ లతీఫ్కు, కానిస్టేబుల్ 369కు జీప్ స్టార్ట్ అయిన శబ్దం వినపడింది. వాళ్ళు ఆ వీధిలోంచి ముందు వీధిలోకి పరుగెత్తుతూ వచ్చిన సమయానికి రవీంద్ర డ్రైవ్ చేస్తున్న జీప్ వేగంగా దూసుకుపోతున్న దృశ్యం కనపడింది. వాళ్ళిద్దరూ నిస్సహాయంగా అటువైపే చూస్తుండిపోయారు. పంకజన్ తండ్రి చిత్తరంజన్ నేరుగా లోపలికొచ్చాడు. సంపంగికి తండ్రి శివరావు, అతడి భార్య కామాక్షి చిత్తరంజన్ వైపు అసహ్యంగా భయంగా చూశారు. చిత్తరంజన్ శివరావుతో చెప్పాడు, క్రితం సారి వచ్చినప్పుడు డబ్బు రెడీ చేయమని చెప్పాను, రెడీ చేశావా? శివరావు రెడీ చేశాను అన్నట్లు తలూపాడు. వెరీ గుడ్, లోపల కార్యక్రమం పూర్తి కాగానే వచ్చి తీసుకుంటా, ఈలోపు ఎవరూ రాకుండా మీ ఇద్దరు బయట కాపలా ఉండండి అంటూ చెప్పి చిత్తరంజన్ లోపల గదిలో ఉన్న సంపంగి దగ్గరికి వచ్చాడు. గదిలోకి వెళ్ళిన కాసేపటికి యాండి అంటూ పెద్ద అరుపు, ఆ అరుపును అనుసరిస్తూ ఏడుపు వినిపించాయి. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయిన చిత్తరంజన్ గబగబా బయటకు వచ్చాడు. అక్కడ సంపంగి తండ్రి శివరావు నేల మీద వెల్లికిలా పడిపోయి కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతడి నోట్లోంచి నురగ వస్తోంది. పక్కనే పురుగుల మందు డబ్బా ఒకటి పడి ఉంది. చావు బ్రతుకుల్లో ఉన్న భర్త పక్కనే కూలబడి ఉన్న కామాక్షి పెద్దగా ఏడుస్తోంది. ఈ ఏడుపుకి లోపల నుంచి చీర చుట్టుపెట్టుకుంటూ సంపంగి పరిగెత్తుకుంటూ వచ్చింది. చిత్తరంజన్కి క్షణాల్లో పరిస్థితి అర్థమైంది. వెంటనే అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడి నుంచి బయటకు పరిగెత్తాడు. ఆ తర్వాత హాస్పిటల్కు తరలిస్తుండగా దారి మధ్యలో మరణించాడు శివరావు. రవీంద్ర ప్రయాణిస్తున్న జీప్ ఒక నిర్జన ప్రదేశంలో ఆగింది. అతడు పక్క సీట్లో పడి ఉన్న డైలీ పేపర్లు అందుకున్నాడు. వాటిల్లో క్రితం రోజు జరిగిన హత్యాకాండ గురించి వివరంగా ప్రచురింపబడి ఉంది. వాటిల్లోంచి తెలుగు తేజం దినపత్రిక తీశాడు. నగరంలో మారణ హోమం అనే బ్యానర్ హెడ్డింగ్తో ప్రచురితమైన ఆ వార్త చదవసాగాడు. నగరంలో ఈ రోజున జరిగిన ఓ సంఘటనలో 17 మంది మరణించారు. వారిలో 12 మంది పోలీసులు, మిగిలిన 4 సాధారణ పౌరులు. జైలు నుంచి పెరోల్ మీద బయటికి వచ్చిన రవీంద్ర అనే వ్యక్తి హస్తం ఈ సంఘటన వెనక ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రవీంద్ర ఉరిశిక్ష పడిన ఖైదీ. అతడిని త్వరలోనే ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రవీంద్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న శ్రీనివాస్ నగరంలోని లీడింగ్ లాయర్లలో ఒకడు. రవీంద్ర పెరోల్ మీద బయటకు రావడానికి లాయర్ శ్రీనివాస్ తీవ్రంగా కృషి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం రవీంద్రకు ఎస్కార్టుగా వచ్చిన శ్యామలరావు, కానిస్టేబుల్స్ నిరంజన్, పద్మారావు, కుటుంబరావు, జాన్ పాషా మరణించిన వారిలో ఉన్నారు. వీరిలో నిరంజన్ది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. అతడికి ఏడాది క్రితమే పెళ్ళైంది. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. నిరంజన్ కుటుంబీకుల దుఃఖం వర్ణనాతీతంగా ఉంది. పారిపోయిన రవీంద్రను వెంబడించే ప్రయత్నంలో పోలీస్ వ్యాను మారుతి జిప్సీని గుద్దుకున్న సంఘటనలో మరో 8 మంది పోలీసులు మరణించారు. జిప్సీని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి శవాన్ని ఇంకా గుర్తించవలసి ఉంది. వ్యాన్లు 2 గుద్దుకోవడంతో ఏర్పడిన ప్రేలుళ్లో 8 మంది పోలీసుల శరీరాలు కాలి బొగ్గైపోయి గుర్తించడం కష్టంగా ఉంది. DNA పరీక్షల ద్వారా శవాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనలో చనిపోయిన వారు సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్, సబ్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, దైవ సహాయం, హెడ్ కానిస్టేబుల్స్ నర్సయ్య, యాదగిరి, కానిస్టేబుల్ శరవణన్, పాండు మొదలగు మంది ఉన్నారు. ఇక చనిపోయిన వారిలో పౌరోహితుడు రామశాస్త్రి, రెయిన్బో వీడియోగ్రాఫర్ ప్రొప్రైటర్ తిరుపతి, రవీనా ఫోటో స్టూడియోకి చెందిన స్టిల్ ఫోటోగ్రాఫర్ వినయ్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. రవీంద్ర తను పారిపోవడానికి వీలుగా ముందుగా చేసుకున్న పథకం ప్రకారం
ఈ మారణకాండ సృష్టించినట్లు పోలీసులు చెబుతున్నారు. అతను పారిపోయే సమయంలో అతడి వెంట ఓ అమ్మాయి ఉందని, ఆమెను అదుపులోకి తీసుకున్న రవీంద్ర ఆమెను చంపుతానని బెదిరించాడని, అతను పారిపోవడానికి ఎవరు అడ్డుపడినా ఆ అమ్మాయిని చంపేస్తానంటూ హెచ్చరించాడని, మరణించే ముందు శరవణన్ అనే కానిస్టేబుల్ మరణ వాంగ్మూలం ఇచ్చాడు. రవీంద్ర బందీగా చేసి ఎత్తుకుపోయిన అమ్మాయి గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరణించిన వారి ఫోటోలు సిటీ స్పెషల్ సెంటర్లో ఉన్నాయి. రవీంద్ర వార్త చదవడం ముగించాడు. అతడికి ఓ విషయం అర్థమైంది. చనిపోయిన వాళ్లలో హరిణి లేదు. వాడెవడో తన పేరున పోలీసులను బెదిరిస్తూ తీసుకుపోయిన అమ్మాయి హరిణి కాదు కదా. ఈ ఆలోచన రాగానే రవీంద్రకు ఒక్కసారిగా రిలీఫ్ అనిపించింది. అతడు మళ్ళీ తెలుగు తేజం దినపత్రిక చదవటం ప్రారంభించాడు. పట్టుకుంటే 25 లక్షలు అనే బాక్స్ ఐటెంలో రవీంద్ర ఫోటో ప్రచురితమైంది. అతడు బాక్స్ ఐటెం చదవసాగాడు. నగరంలో మారణకాండ సృష్టించిన హంతకుడు రవీంద్ర ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రఘుపతి కొడుకని తెలుస్తోంది. ప్రస్తుతం రవీంద్ర పేరున కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఈ మారణకాండకు కారణమైన రవీంద్ర ఆచూకీ తెలిసిన వారికి కానీ, అతడి శవాన్ని అందజేసిన వారికి కానీ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించింది. రవీంద్ర ఆచూకీ తెలిసిన వాళ్ళు ఈ దిగువ ఫోన్ నంబర్లకు సమాచారం తెలియజేయవలసి ఉంటుంది. సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. బాక్స్ ఐటెంలో కొన్ని ఫోన్ నంబర్లు కూడా ప్రచురించున్నాయి. రవీంద్ర మిగిలిన పేపర్లు చదివాడు. వాటిల్లో కూడా దాదాపు ఇదే సమాచారం ప్రచురితమై ఉంది. చదవటం పూర్తయ్యాక అతడు తీవ్రంగా ఆలోచించాడు. హంతకుడు తనే అయినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించిన వ్యక్తి ఎవరై ఉంటాడు? ఆ వ్యక్తి బందీగా చేసి తీసుకువెళ్లిన అమ్మాయి హరిణి అయి ఉంటుందా? ఆలోచిస్తున్న రవీంద్ర మరొకసారి తెలుగు తేజం డైలీ పేపర్ అందుకున్నాడు. ఆ పేపర్ మొదటి పేరాలో అడుగున కుడివైపు దాదాపు 4 కాలమ్స్కు సరిపడిన అడ్వర్టైజ్మెంటు ఒకటి పబ్లిష్ అయి ఉంది. రవి, హరిణి మా దగ్గర ఉంది అనే హెడ్డింగ్తో పబ్లిష్ అయిన ఆ ప్రకటన చూడగానే ఉలిక్కిపడ్డాడు అతను. అతడి కళ్ళు ఆ ప్రకటన వెంట పరుగుదీశాయి. రవి, హరిణి మా దగ్గరుంది. ఆమె బ్రతికి ఉండాలంటే నువ్వు సరిగ్గా 24 గంటల్లో పోలీసులకు లొంగిపోవాలి. లేదా హరిణి తల నరికి చంపుతాం. మా గురించి ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇట్లు నీ శ్రేయోభిలాషులు. ఈ రవి అనే వ్యక్తి ఎవరు? ఆ హరిణి అనే అమ్మాయి ఎవరు? ఇంతకు ఈ శ్రేయోభిలాషులు ఎవరు తెలుసుకోవాలనుందా? అయితే అతి త్వరలో యూటీవీలో ధారావాహికంగా ప్రసారమయ్యే ఖబర్దార్ డైలీ సీరియల్ చూడండి. ప్రకటన చదివాక రవీంద్ర షాక్ తిన్నట్లు కూర్చుండిపోయాడు. అది అతడికి మాత్రమే అర్థమయ్యేలా పంకజం వేయించిన ప్రకటన. సాధారణ వ్యక్తులకు మాత్రం అది డైలీ సీరియల్ తాలూకా ప్రకటనలా కనపడుతుంది. ఆ ప్రకటన చదివిన రవీంద్రకు ప్రస్తుతం హరిణి బ్రతికే ఉన్నదని, ఆమె పంకజం ఆధీనంలో ఉందని అర్థమైంది. హరిణి సజీవంగా ఉన్న విషయం తెలియగానే అతడి పెదవులపై చిరునవ్వు ప్రత్యక్షమైంది. అతడికి ఆమె అందమైన ముఖం గుర్తుకొచ్చింది. వెంటనే అతడి మనస్సు ప్రశాంతంగా అనిపించింది. ఆమె కోసం తను దేన్ని లెక్క చేయడు. చివరకు ప్రాణాలు సైతం అనుకుంటూ ఒక స్థిర నిర్ణయంతో రవీంద్ర జీప్ ముందుకు పోనించాడు. కొంత దూరం వెళ్ళాక రోడ్డు వారగా ఉన్న టాటా బూత్ దగ్గరికి జీప్ ఆపాడు. నేరుగా లోపలికి వెళ్ళి పోలీస్ కంట్రోల్ రూమ్కి రింగ్ చేశాడు. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. అవతల నుంచి రెస్పాన్స్ రాగానే, నేను రవీంద్రను మాట్లాడుతున్నాను. నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పాడు. రవీంద్ర స్వయంగా లొంగిపోతున్నాను అంటూ ఫోన్ చేయడంతో అవతలి వైపు నుంచి 2 క్షణాలు నిశ్శబ్దం. తర్వాత రవీంద్రతో మాట్లాడుతున్న వ్యక్తి అడిగాడు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అతను తనున్న ప్రదేశం పేరు చెప్పాడు. వెంటనే అవతలి వైపు నుంచి, మీరు అక్కడే ఉండండి, మేం వెంటనే వస్తున్నాం అంటూ వినపడింది. తన కోసం హరిణి మరణించకూడదు, తన మరణం ఆమెను బ్రతికించాలని అతను అనుకున్నాడు. రవీంద్రకు ఇప్పుడు తృప్తిగా ఉంది. అతడు తనను అరెస్ట్ చేయబోయే పోలీసుల కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. పోలీస్ కంట్రోల్ రూమ్. ఉదయం 6 గంటల సమయం. రవీంద్రను పట్టుకునేందుకు ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు ప్రత్యేకంగా కేటాయించబడిన విశాలమైన గదిలో తన సహచరులతో ఉదయమే సమావేశమయ్యాడు దేవరాజ్. దేవరాజ్తో పాటు 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 4 సబ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది కానిస్టేబుల్స్తో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయబడింది. క్రితం రోజు సాయంత్రం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే డీజీపీ కాళిదాస్తో సమావేశమయ్యాడు దేవరాజ్. రవీంద్రకు సంబంధించిన ఫైల్ను దేవరాజ్కు అందించాడు కాళిదాస్. ఆ ఫైల్లో రవీంద్రను గురించి ప్రతి విషయం నోట్ చేయబడి ఉంది.
దేవరాజ్ నాయకత్వంలో రవీంద్రను పట్టుకోవడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయబడింది. ఆ రోజు రాత్రంతా తనకు అందిన ఫైల్ను క్షుణ్ణంగా చదివిన దేవరాజ్ మర్నాడు ఉదయమే పోలీస్ కంట్రోల్ రూమ్లో తనకు కేటాయించిన గదిలో మీటింగ్ ఏర్పాటు చేశాడు. సమావేశం జరుగుతుండగా దేవరాజ్ టేబుల్ మీద టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్న దేవరాజ్కి అవతల వైపు నుంచి, సార్, ఇప్పుడే రవీంద్ర అనే వ్యక్తి ఫోన్ చేశాడు. అతడు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు అంటూ టెలిఫోన్ ఆపరేటర్ కంఠం వినపడింది. రవీంద్ర లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే మాట వినగానే దేవరాజ్ ఆశ్చర్యపోయాడు. అతడు ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే ఆపరేటర్ కంఠం మరోసారి పలికింది. సార్, ఇప్పుడు అతడు ప్రస్తుతం ఎల్బీ నగర్ చౌరస్తా కుడివైపున ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బయట నిలబడి ఉన్నాడట. పోలీసుల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. అప్పటికి దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న దేవరాజ్ ఆపరేటర్కు థ్యాంక్స్ చెప్పి రిసీవర్ క్రెడిల్ చేశాడు. తర్వాత తన అనుచరుల వైపు చూసి, రవీంద్ర లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇప్పుడే అతడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుతం ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఉన్నాడట. వెంటనే బయలుదేరండి అంటూ చెప్పాడు. అంతలో దేవరాజ్ ముందున్న వైర్లెస్ హ్యాండ్సెట్ శబ్దం చేసింది. దేవరాజ్ హ్యాండ్సెట్ అందుకున్నాడు. అవతల వైపు నుంచి, సార్, నేను శారదానగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. కొద్దిసేపటి క్రితం రవీంద్ర మా దగ్గర సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే లతీఫ్కి కనిపించాడు. అప్పుడు లతీఫ్తో పాటు ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. వాళ్ళు రవీంద్రని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ రవీంద్ర ఇద్దరికి ఎదురు తిరిగి వాళ్ళని గాయపరిచాడు. అంతేకాకుండా వాళ్ళ దగ్గరున్న రివాల్వర్, వాళ్ళు ఎక్కి వచ్చిన జీప్ స్వాధీనం చేసుకొని పారిపోయాడు. దేవరాజ్ సమాధానంగా, ఇప్పుడే రవీంద్ర ఇక్కడికి ఫోన్ చేశాడు. తను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడట. మేము వెంటనే బయలుదేరుతున్నామని రిసీవర్ ఆఫ్ చేశాడు. తర్వాత దేవరాజ్ తన అనుచరుల వైపు చూసి, రవీంద్ర తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఎస్ఐకి, కానిస్టేబుల్కి ఎదురు తిరిగి వాళ్ళ దగ్గరున్న రివాల్వర్ స్వాధీనం చేసుకొని జీపులో పారిపోయాడట. రవీంద్ర దగ్గర సర్వీస్ రివాల్వర్ కూడా ఉంది. చూస్తుంటే అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా అనిపిస్తోంది. మనం అతన్ని అరెస్ట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెంటనే బయలుదేరదాం అంటూ చెప్పి హోల్స్టర్లో ఉన్న రివాల్వర్ తడుముకున్నాడు. ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర టెలిఫోన్ బూత్ ముందు పోలీసులకు లొంగిపోవడానికి ఎదురు చూస్తూ నిలబడి ఉన్న రవీంద్ర మనసులో ఏదో ఆలోచన రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తెలుగు తేజం డైలీ పేపర్లో పంకజం వేయించిన ప్రకటన ప్రకారం తను పోలీసులకు లొంగిపోవాలి. ఆ తర్వాత వాళ్ళు హరిణిని వదిలేస్తారు. హరిణికి తనను కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసు. ఆమె తప్పకుండా వాళ్ళని చూసే ఉంటుంది. అలాంటప్పుడు తాము చేసిన నేరం గురించి తెలిసిన హరిణిని నేరస్తులు ఎందుకు వదిలిపెడతారు? తాను పోలీసులకు లొంగిపోయిన మరుక్షణం వాళ్ళు హరిణిని చంపేస్తారు. అసలు వాళ్ళు హరిణిని ఎక్కడ దాచిపెట్టి ఉంటారు? ఈ విషయం ఎలా తెలుసుకోవడం? తీవ్రంగా ఆలోచించసాగాడు రవీంద్ర. నిమిషం తర్వాత అతడి మనస్సులో ఏదో ఆలోచన మెదిలింది. అలా చేస్తే హరిణి ఎక్కడ ఉందో తప్పకుండా తెలిసిపోతుంది అనే నిశ్చయానికి వచ్చాడు రవీంద్ర. ఇక రవీంద్ర అక్కడ ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. వెంటనే అతడు రోడ్డు పక్కగా ఆగి ఉన్న పోలీస్ జీప్ వైపు పరిగెత్తాడు. సరిగ్గా అదే సమయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు చెందిన 2 జీపులు ఆ ప్రదేశంలోకి వచ్చాయి. వాటిని చూస్తూనే రవీంద్ర జీపును ముందుకు దూకించాడు. రవీంద్ర పారిపోతున్న విషయం మొదటి చూపుతోనే గ్రహించాడు దేవరాజ్. అతడు తను నడుపుతున్న జీపును రవీంద్ర ప్రయాణిస్తున్న జీపు వైపు వేగంగా పోనించాడు. దేవరాజ్ డ్రైవ్ చేస్తున్న జీప్ను రెండో పోలీస్ జీపు ఫాలో అయింది. తనను పోలీసులు వెంటాడుతున్నారు అనే విషయం గ్రహించిన రవీంద్ర వేగం పెంచుతూ జీపును ఉప్పల్ రింగ్ రోడ్ వైపు తిప్పాడు. ఉదయం అవటం వలన ట్రాఫిక్ లేకుండా రోడ్డు క్లియర్గా ఉంది. దాదాపు 2 నిమిషాల సేపు 3 పోలీస్ జీపులు శరవేగంగా రోడ్ల మీద దౌడు తీశాయి. చివరకు దేవరాజ్ డ్రైవ్ చేస్తున్న జీప్ రవీంద్ర జీప్కి దగ్గరగా వచ్చేసింది. రవీంద్ర సడన్గా తన జీప్ ఎడమవైపు సందులోకి తిప్పాడు. దేవరాజ్ కూడా తన జీప్తో రవీంద్ర జీప్ను శరవేగంగా ఫాలో అయ్యాడు. అప్పటికి రవీంద్ర దాదాపు 50 గజాల దూరం వెళ్ళి సడన్ బ్రేక్ వేసి జీప్ను ఆపాడు. వెనక వస్తున్న దేవరాజ్ కనుక అలర్ట్ అవ్వకపోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. దాంతో దేవరాజ్ జరగబోయే ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో తన జీప్ను కూడా సడన్ బ్రేక్ వేశాడు. కానీ దేవరాజ్ జీప్ను వెనక నుంచి రెండో పోలీస్ జీపు ఫాలో అవుతోంది. ఆ జీపును డ్రైవ్ చేసిన కానిస్టేబుల్ ఏకలింగానికి జరిగింది అర్థం కావటానికి 1/2 నిమిషం టైం పట్టింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. కానిస్టేబుల్ ఏకలింగం డ్రైవ్ చేస్తున్న జీప్ దేవరాజ్ జీప్ను బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు దేవరాజు పక్కనే కూర్చొని ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్
పాండే ముఖం బలంగా డాష్ బోర్డుకు తగిలింది. అతడి నుదుటి మీద చర్మం చిట్లి బొటబొట రక్తం కారింది. సరిగ్గా అదే సమయంలో రేర్ వ్యూ మిర్రర్లోంచి జరిగిన సంఘటనను గమనించిన రవీంద్ర జీపును ముందుకు దూకించాడు. నేరస్తుడు తన కళ్ళ ఎదుటే పారిపోవడంతో దేవరాజ్ క్రోధంతో పళ్ళు పటపటా కొరుకుతూ జీపును ముందుకు పోనించడానికి ప్రయత్నించాడు. కానీ అతడి జీపు 2 జర్కులు ఇచ్చి ఆగిపోయింది. వెనక వైపు నుంచి ఏకలింగం వేగంగా డ్రైవ్ చేస్తున్న జీప్ బలంగా డాష్ ఇవ్వడంతో ఆ జీపు ముందు వైపు బంపర్, దేవరాజ్ జీపు వెనక వైపు బంపర్లో ఇరుక్కుపోయింది. దేవరాజ్ జీప్ ముందుకు కదలడం కష్టంతో కూడినది. ఇక చేసేది లేక సీట్లోంచి క్రిందికి దిగిన దేవరాజ్ అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయిన రవీంద్ర జీప్ వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయం. ఊరికి దూరంగా ఉన్న శ్మశానం అది. శివరావును దహనం చేసిన చితిమంటలు ఆరిపోయాయి. అయినా సుడులు తిరుగుతున్న పొగ మాత్రం వెలువడుతూనే ఉంది. ఆకాశం మొత్తాన్ని ఒక నల్లటి మేఘం ఆవరించడం వలన కారు చీకటి అలుముకుంది. అరడజను నక్కలు శ్మశానంలో పాతిపెట్టిన ఓ శవాన్ని బయటకు లాగి పీకు తింటున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో పెద్ద మెరుపు. ఆ మెరుపును అనుసరిస్తూ ఉరుము. తుఫాను రాబోతున్న వాతావరణం అక్కడ అలుముకుంది. రివ్వున వీస్తున్న గాలికి శ్మశానంలో ఎండిపోయిన జమ్మి చెట్టు కొమ్మ పెళపెళా ఇరిగి శివరావు చితిలో పడింది. మరుక్షణం నీలిరంగు మంట నిలువెత్తున శివరావు చితిలోంచి పైకి లేచింది. ఆ మంటల వెలుగులో ఆ పక్కనే ఉన్న శిథిలమైపోయిన కాళికాలయంలో జానెడు పొడవున నాలుక చాచిన కాళిక నాలుక ఎర్రగా మెరిసింది. ఎక్కడి నుంచి వస్తోందో తెలియడం లేదు. 1000 తీతువు పిట్టలు ఒక్కసారిగా అరిచినట్లు గుండెలు జల్దరించే శబ్దం. ఆ శబ్దాన్ని అనుకరిస్తూ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ బలవన్మరణం పొందిన మనిషి ఆర్తనాదం ఆ ప్రాంతంలో ప్రతిధ్వనించింది. శివరావు చితిలోంచి లేచిన నీలిరంగు మంట మరింత ఉజ్వలంగా మెరిసింది. ఆ మంట క్రమక్రమంగా ఓ ఆకారాన్ని సంతరించుకుంది. పరీక్షగా చూస్తే ఆత్మహత్య చేసుకున్న శివరావులా ఉంది ఆకారం. అలా ప్రేతాత్మ రూపం ధరించిన శివరావు పెద్దగా వికటాటహాసం చేశాడు. అతడి కళ్ళు ఎర్రగా పాము కళ్ళల్లా మెరుస్తున్నాయి. అకస్మాత్తుగా శివరావు కుడి చెయ్యి పొడవుగా పెరగసాగింది. అలా పెరుగుతూ పెరుగుతూ పాములా మెలికలు తిరుగుతూ వేగంగా ప్రయాణిస్తూ చిత్తరంజన్ ఉంటున్న ఇంటి కిటికీలోంచి లోపలకు ప్రవేశించింది. ఆ చేతివేళ్లకు 6 అంగుళాల పొడవైన గోళ్లు. లోపలికి వేగంగా ప్రవేశించిన శివరావు చెయ్యి బెడ్ మీద ఆదమరచి నిద్రపోతున్న చిత్తరంజన్ ఛాతీని చీల్చి గుండెను బయటకు లాగింది. చిత్తరంజన్ శరీరంలోంచి బయటకు వచ్చిన గుండె లబ్డబ్ అంటూ కొట్టుకుంటూనే ఉంది. కెవ్వున ఆర్తనాదం చేస్తూ నిద్రలేచాడు చిత్తరంజన్. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయంతో అతడి నుదుటి మీద చెమట చేరుకుంది. చిత్తరంజన్కి అర్థమైంది తనకు పీడకలు వచ్చిన విషయం. అప్పుడు సమయం ఉదయం 7 గంటలవుతోంది. ప్రతిరోజు రాత్రంతా మందు కొట్టి ఆలస్యంగా నిద్రపోవడం చిత్తరంజన్కి అలవాటు. అప్పటి వరకు జరిగిందంతా పీడకల అనే విషయం గుర్తించిన చిత్తరంజన్ స్థిమితపడ్డాడు. తర్వాత అతడు బెడ్రూమ్ తలుపు తెరుచుకొని చల్లటి మంచినీరు తాగే ప్రయత్నంలో పక్క గదిలో ఉన్న ఫ్రిడ్జ్ వైపు నడిచాడు. ఫ్రిడ్జ్ తలుపు తెరిచి వాటర్ బాటిల్ అందుకుంటున్న చిత్తరంజన్కు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు అతడి 6th సెన్స్ హెచ్చరించింది. తను కాక అక్కడ మరో వ్యక్తి ఉన్న అనుభూతి. అంతలోనే అతడి వెనగ్గా ఏదో అలికిడి. అకస్మాత్తుగా ఆ గదిలో ఉన్న స్టీరియో చెవులు చిల్లులు పడే శబ్దంతో ఆన్ అయింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడే చిత్తరంజన్ వెనక్కి తిరగబోయాడు. సరిగ్గా అప్పుడు చిత్తరంజన్ మెడ మీద పడిందో బలమైన ముష్టిఘాతం. ఆ దెబ్బకు చిత్తరంజన్ ముందుకు తూలిపడిపోయాడు. అతడి తల తెరిచి ఉన్న ఫ్రిడ్జ్ తలుపుకు బలంగా తగిలింది. అంతలోనే చిత్తరంజన్ మీద అటాక్ చేసిన మనిషి అతడి డొక్కలో బలంగా ఒక్క తన్ను తన్నాడు. చిత్తరంజన్ కెవ్వున అరిచాడు. ఈసారి చిత్తరంజన్ మీదకి దాడి చేసిన వ్యక్తి అతన్ని జుట్టు పట్టుకొని పైకి లేపి తన వైపు తిప్పుకున్నాడు. ఆ వ్యక్తి ముఖం చూడగానే చిత్తరంజన్ భయంగా అరిచాడు. అయితే అతడి ఆర్తనాదం స్టీరియో వెలువరిస్తున్న శబ్దంలో కలిసిపోయింది. చిత్తరంజన్ మీదకి దాడి చేసిన వ్యక్తి రవీంద్ర. చిత్తరంజన్ ఏమాత్రం కదలడానికి వీలు లేకుండా అతడి జుట్టు పట్టుకున్న రవీంద్ర పిడికిలి బిగించి చిత్తరంజన్ ముఖం మీద బలమైన పంచ్ వేశాడు. కాలేజీలో చదివే రోజుల్లో రవీంద్రకు బాక్సింగ్ ఛాంపియన్గా మంచి పేరుంది. రవీంద్ర ఇస్తున్న ఒక్కొక్క బాక్సింగ్ పంచ్కి చిత్తరంజన్ కీచుగా అరుస్తున్నాడు. రవీంద్ర కొడుతున్న దెబ్బలకు అతడి ముక్కు చితికింది. పెదాలు చిట్లిపోయాయి. దాదాపు 6 డజన్ పళ్ళు రాలిపోయాయి. చర్మం చెక్కేసిన బొప్పాయి పండ్ల అతడి ముఖం రక్తసిక్తం అయింది. దాదాపు 10 పంచులు ఇచ్చిన తర్వాత
చిత్తరంజన్ వదిలేశాడు రవీంద్ర. మరుక్షణం మొదలు నరికిన వృక్షంలా నేలకూలిపోయాడు చిత్తరంజన్. రవీంద్ర చిత్తరంజన్ ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అడిగాడు. నువ్వు పంకజం వేయించిన టీవీ సీరియల్ యాడ్ చదివాను. హరిణి ఎక్కడుంది? చిత్తరంజన్ మూలుగుతూ చెప్పాడు. నాకు తెలీదు. ఆ సమాధానంతో రవీంద్ర తల పక్కకు తిప్పి చూశాడు. అతడికి ఆ గదిలో ఓ మూల టేబుల్ మీద ఉన్న కరెంటుతో పనిచేసే ఇస్త్రీ పెట్టె కనిపించింది. వెంటనే రవీంద్ర ఇస్త్రీ పెట్టెను తీసుకొచ్చి దాని ప్లగ్ హోల్డర్లో ఉంచి స్విచ్ ఆన్ చేశాడు. చిత్తరంజన్ షర్టు విప్పదీసి దాన్ని అతడి గుండెల మీద ఉంచాడు. నిమిషంలో ఇస్త్రీ పెట్టె వేడెక్కింది. దాని వేడికి చిత్తరంజన్ ఛాతీ మీద వెంట్రుకలు మాడిపోతున్న వాసన అక్కడ వ్యాపించింది. ఇస్త్రీ పెట్టె కింద ఉన్న చిత్తరంజన్ చర్మం కాలసాగింది. అతడికి అర్థమైపోయింది అసలు విషయం చెప్పేదాకా రవీంద్ర తనను విడిచిపెట్టడు అనే విషయం. ఇస్త్రీ పెట్టెను అలాగే ఉంచితే గుండెలు కాలిపోయి తను చావడం ఖాయం అనే విషయం చిత్తరంజన్ గ్రహించి హీనస్వరంతో వద్దు వద్దు, నన్ను చంపొద్దు, హరిణి ఎక్కడ ఉందో చెప్తా అన్నాడు. మరుక్షణం రవీంద్ర ఇస్త్రీ పెట్టె స్విచ్ ఆఫ్ చేశాడు. పోలీస్ కంట్రోల్ రూమ్లో రేడియో ఆపరేటర్ ముందున్న ట్రాన్స్మిటర్లోంచి దేవరాజ్ దిస్ సైడ్ అంటూ వినపడింది. సమాధానంగా రేడియో ఆపరేటర్ హలో, పోలీస్ కంట్రోల్ రూమ్ రిసీవింగ్ అంటూ చెప్పాడు. సమాధానంగా అవతల వైపు నుంచి నేను దేవరాజ్ను మాట్లాడుతున్నాను. రవీంద్ర తప్పించుకుని పారిపోయాడు. మా జీప్స్ 2 యాక్సిడెంట్ అయ్యాయి. వెంటనే 2 జీప్స్ పంపించండి. మా దగ్గర 2కి గాయాలయ్యాయి. వాళ్లను తీసుకువెళ్ళటానికి మరో జీప్ పంపండి. ప్రస్తుతం మేము ఎల్బీ నగర్ నుండి ఉప్పల్ వెళ్లే దారిలో అలకాపురి వెళ్లే లైన్లో ఉన్నాం. ఓవర్ అంటూ వినపడింది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి 3 పోలీస్ జీప్స్ ఎల్బీ నగర్ వైపు శరవేగంతో బయలుదేరాయి. పంకజం పక్కన పడుకుని ఉన్న అన్వర్ పాషా అసహనంగా కదిలాడు. అతడి మీద కాలు వేసి పడుకుని ఉన్న పంకజం నవ్వుతూ అంది. నీకు దాన్ని అనుభవించాలని ఉంది కదూ? అన్వర్ పాషా అవునన్నట్టు తలూపాడు. ఎంత ప్రయత్నించినా నీకు మూడు రావటం లేదు. అయినా దాని దగ్గర ఉన్నది ఏంటి, నా దగ్గర లేనిదేంటి? ఇద్దరము ఆడవాళ్లమే కదా అన్నది పంకజం. ఆమె కంఠంలో ఈర్ష్య ధ్వనించింది. అన్వర్ పాషా మాట్లాడలేదు. ఓకే, అది పక్క గదిలోనే ఉంది. వెళ్ళి దాన్ని సొంతం చేసుకో, కానీ ఒక కండిషన్. అన్వర్ పాషా ప్రశ్నార్థకంగా చూశాడు. నీ పనైన వెంటనే దాన్ని చంపేయి. అన్వర్ పాషా తల ఊపి మంచం మీద నుంచి కిందికి దిగి హరిని బంధింపబడి ఉన్న గదివైపు కదిలాడు. రవీంద్ర డ్రైవ్ చేస్తున్న జీప్ శరవేగంగా ప్రయాణించసాగింది. పక్క సీట్లో రక్తసిక్తమైన ముఖంతో ఛాతీ మీద కాలిన చర్మంతో మూలుగుతూ పడున్నాడు చిత్తరంజన్. రవీంద్ర ఓసారి చేతి గడియారం వైపు చూసుకొని జీప్ వేగం పెంచాడు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి బయలుదేరిన 3 పోలీస్ జీప్స్ అలకాపూర్ రోడ్డు మీద ఎదురుచూస్తున్న దేవరాజ్ దగ్గరికి చేరుకున్నాయి. గాయపడిన 2 పోలీసులను దేవరాజ్ హాస్పిటల్కు పంపించే ఏర్పాటు చేశాడు. తర్వాత మిగిలిన 2 జీప్స్లో రవీంద్ర పారిపోయిన దిశగా వేగంగా బయలుదేరాడు దేవరాజ్. చీకటి ఆవరించుకొని ఉన్న గదిలో హరిణి భయంతో ముడుచుకొని పడుకొని ఉంది. 2 రోజుల నుంచి మంచినీళ్లు కూడా ముట్టుకోకపోవడంతో ఆమెకు విపరీతమైన నీరసంగా ఉంది. కంటి మీద కునుకు లేకుండా పడి ఉన్న హరిణి చెవులకు సౌకింది ఆ గది తలుపు తెరుచుకున్న శబ్దం. హరిణి తెరుచుకుంటున్న తలుపు వైపు భయంగా చూసింది. అన్వర్ పాషా లోపలికి అడుగుపెట్టాడు. నిశ్శబ్దంగా హరిణి వైపు కదిలాడు. హరిణికి జరగబోయేదేంటో అర్థం అవుతోంది. ఆమె శక్తి కూడగొట్టుకొని లేచి కూర్చుంది. అప్పటికే దగ్గరకు వచ్చిన అన్వర్ పాషా లేచి కూర్చున్న ఆమెను వెనక్కి నెట్టాడు. ఆమె వెల్లకిలా పడిపోయింది. అన్వర్ పాషా ఆమె చీరని లాగాలని చూశాడు. కానీ ఆమె చేతులు అడ్డు పెడుతూ అతడి ప్రయత్నం వమ్ము చేస్తోంది. దాంతో సహనం నశించిన అన్వర్ పాషా ఆమె చెంప మీద బలంగా ఒక దెబ్బ వేశాడు. హరిని కెవ్వున అరిచి తాత్కాలికంగా పట్టు సడిలింది. అదే అదనుగా అన్వర్ పాషా ఆమె మీద కొరిగాడు. అతడి బలం ముందు ఆమె పట్టు సడలిపోతోంది. క్షణక్షణానికి ఆమెలోని ఓపిక నశించిపోతోంది. హరిణికి దుఃఖం ముంచుకొస్తోంది. సరిగ్గా అదే సమయంలో గది బయట పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయి. ఎవరో పరిగెడుతున్న బూట్ల శబ్దం, 2 ఆర్తనాదాలు, రివాల్వర్ కాల్పులు వినిపించాయి. ఆ శబ్దాలతో అన్వర్ పాషాను ఆవరించిన మత్తు పూర్తిగా దిగిపోయింది. అతడు హరిణి మీద నుంచి లేచి కంగారుగా బయటకు పరుగు తీశాడు. అక్కడ చిత్తరంజన్ను అడ్డుగా పెట్టుకొని నిలబడున్నాడు రవీంద్ర. అతడి చేతిలోని రివాల్వర్ బేరెల్లోంచి సన్నగా పొగ వెలువడుతోంది. గన్ పౌడర్ కాలిన వాసన అక్కడ వ్యాపించింది. అన్వర్ పాషాకు చెందిన 2 అనుచరులు విగతజీవుల్లా పడి ఉన్నారు. వాళ్ల ఛాతీల్లో బుల్లెట్లు చేసిన రంధ్రాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
వాళ్ళు పడిన చోట రక్తం మడుగు కట్టింది. ఆ ఇద్దరూ ప్రాణం వదిలినట్లు స్పష్టమవుతోంది. చిత్తరంజన్ను వెంటబెట్టుకొని అన్వర్ పాషా స్థావరం వెనక నుంచి ప్రవేశించిన రవీంద్ర ఏమాత్రం శబ్దం కాకుండా లోపలికి అడుగుపెట్టాడు. అతన్ని గమనించిన అన్వర్ పాషా మనుషులు తుపాకులతో కాల్పులు జరిపారు. వాళ్లకు రవీంద్ర తన దగ్గరున్న రివాల్వర్తో సమాధానం చెప్పాడు. ఫలితంగా ఇద్దరు అన్వర్ పాషా అనుచరులు మరణించారు. ఓ వ్యక్తి తన స్థావరంలోకి ప్రవేశించి తన వాళ్లను చంపడం అన్వర్ పాషా చరిత్రలో అదే మొదటిసారి. రవీంద్ర అన్వర్ పాషా వైపు చూస్తూ అన్నాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వీళ్లకు పట్టిన గతి నీకు పడుతుంది. ఓవైపు పంకజం భయంగా రవీంద్ర వైపు చూస్తోంది. వాళ్ళు తేరుకునేలోపే రవీంద్ర, హరిణి నీ హరిణి నేను రవీంద్రను అంటూ బిగ్గరగా పిలిచాడు. ఆ అరుపుకు గదిలో పడుకునున్న హరిణి మెల్లగా కదిలింది. రవీంద్ర గొంతు వినగానే ఆమెకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. ఆమె లేచి వేగంగా నడుచుకుంటూ బయటకొచ్చింది. ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చస్తారు అంటూ రవీంద్ర తన చేతిలోని రివాల్వర్ పక్కనే గుట్టగా పడి ఉన్న అట్టపెట్టెల వైపు ఎయిమ్ చేశాడు. ఆ అట్టపెట్టెల్లో నిండుగా ఉన్నాయి హ్యాండ్ గ్రెనేడ్స్. రవీంద్ర పెద్దగా అరుస్తూ అన్నాడు, మీలో ఎవడైనా నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే ఈ రివాల్వర్ హ్యాండ్ గ్రెనేడ్స్ ఉన్న ఆ అట్టపెట్టెల్ని పేల్చేస్తుంది. దాంతో అందరం మాడి మసైపోతాం. మర్యాదగా మీ చేతుల్లోని వెపన్స్ కింద పడేయండి. ఆ మాటతో అందరూ తమ దగ్గరున్న రివాల్వర్స్ కింద పడేశారు. రవీంద్ర చిత్తరంజన్ను అడ్డుపెట్టుకుంటూ హ్యాండ్ గ్రెనేడ్స్ ఉన్న ఓ అట్టపెట్టె అందుకున్నాడు. తర్వాత హరిణి వైపు చూసి, హరిణి కింద పడ్డ రివాల్వర్లు తీసుకో అన్నాడు. హరిణి అతడు చెప్పిన పని చేసింది. తర్వాత రవీంద్ర, హరిణి వెళదాం పద అన్నాడు. హరిణి తన వెంట నడుస్తుండగా రవీంద్ర ఆ గదిలోంచి బయటికి వెళ్లి గొళ్ళెం పెట్టాడు. దాంతో అన్వర్ పాషా అతడి మనుషులు గదిలో బంధింపబడిపోవడం. తర్వాత రవీంద్ర చిత్తరంజన్ను అక్కడే వదిలి హరిణితో జీపు వైపు పరుగు తీశాడు. కిటికీలోంచి రవీంద్ర, హరిణి జీపులో పారిపోతున్న దృశ్యం చూసిన అన్వర్ పాషా కోపంతో పళ్ళు పటపటా కొరికాడు. తర్వాత టెలిఫోన్ వైపు నడిచాడు. పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్కు డయల్ చేశాడు. అవతల నుంచి రెస్పాన్స్ రాగానే, రవీంద్ర అనేవాడు వరంగల్ రూట్లో జీపుతో పారిపోతున్నాడు, వెంటనే పట్టుకోండి అంటూ రిసీవర్ క్రెడిల్ చేసి, ఇప్పుడు వాడిని పోలీసులు చేస్తారు. పోలీసులు వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. వాడిని వాళ్ళు తప్పకుండా చంపేస్తారు. ఈలోపు మనం కూడా వాడి సంగతి చూద్దాం అంటూ చెప్పాడు. జీపులో వేగంగా ప్రయాణిస్తున్న దేవరాజ్ చేతిలోని హ్యాండ్సెట్ శబ్దం చేసింది. దేవరాజ్ దాన్ని చెవి వద్ద ఉంచుకున్నాడు. మాకు ఇప్పుడే మెసేజ్ అందింది. రవీంద్ర వరంగల్ రూట్లో పారిపోతున్నాడు. మీరు వెంటనే అటువైపు వెళ్ళండి అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ అందింది. మరుక్షణం దేవరాజ్ జీప్ అటువైపు ప్రయాణించింది. రవీంద్ర తను డ్రైవ్ చేస్తున్న జీపును ఓ పక్కగా ఆపాడు. హరిణి అతడి వంక ప్రశ్నార్థకంగా చూసింది. రవీంద్ర చెప్పాడు, ఆ కనిపించేదే రైల్వే స్టేషన్. నువ్వు ఈ డబ్బు తీసుకొని మీ ఊరు వెళ్ళిపో. రవీంద్ర తన షర్ట్ జేబులోంచి కొన్ని నోట్లు తీసి హరిణికి అందించబోయాడు. హరిణి ఆ నోట్లు వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ అన్నది, నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే మీతో ఇంత దూరం ప్రయాణించేదాన్ని కాదు. అన్వర్ పాషా దగ్గర నుంచి మీరు నన్ను విడిపించాక నా దారిన నేను వెళ్ళిపోయేదాన్నే. రవీంద్ర ఈ మాట అన్న ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. హరిణి చెప్పడం కొనసాగించింది. లాయర్ శ్రీనివాస్ గారు నా పేరున స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో 2 లక్షల రూపాయలు ఎస్బీ అకౌంట్లో డిపాజిట్ చేశారు. మరో 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ చేశారు. అసలు ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీరు కనుక సమయానికి వచ్చుండకపోతే అన్వర్ పాషా చేతిలో నేను సర్వం కోల్పోయి ఉండేదాన్ని, లేదా అంతకు ముందే ఆత్మహత్య చేసుకొని ఉండేదాన్ని. నాకు మీరు ప్రాణభిక్ష పెట్టారు, నన్ను రక్షించారు. ఈ పరిస్థితిలో నన్ను రక్షించిన వ్యక్తిని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. రవీంద్ర అన్నాడు, మీరు నా వలన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు కనుక మిమ్మల్ని రక్షించడం నా బాధ్యత. అంతేకాదు, చావడానికి సిద్ధంగా ఉండి ఉరిశిక్ష పడిన ఖైదీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇక మీకు నా వలన కష్టాలు ఎదురుకాకూడదు. హరిణి అన్నది, ఉరిశిక్ష పడిన మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం వెనుక ఒక స్వార్థం ఉంది. నేను డబ్బు కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ మీరు మాత్రం నా గురించి ఉన్నతంగా ఆలోచించారు. అన్వర్ పాషా నన్ను పట్టుకొని పోయిన తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు, కానీ మీరు ప్రాణాలకు తెగించి నన్ను రక్షించారు. ఒక్క క్షణం ఆగి కొనసాగించింది హరిణి. మీరు మీ వలన నేను కష్టాల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. అది ఎంతమాత్రం నిజం కాదు. దేవుడు ఎవరికి ఎలా జరగాలో ముందుగానే రాసిపెట్టి ఉంచాడు.
కనుకనే నా విషయంలో అలా జరిగింది. ఇందులో మీ ప్రమేయం ఏమాత్రం లేదు. కాబట్టి మీ వల్ల నేను కష్టాలకు లోనయ్యాను అనే విషయం మర్చిపోండి అని చెప్పడం ఆపింది హరిణి. రవీంద్ర ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. అందంగా, అమాయకంగా కనిపించే హరిణి ఇలా మాట్లాడుతుంది అని అతను ఊహించలేదు. రవీంద్ర అన్నాడు, మిమ్మల్ని చూస్తుంటే డబ్బు కోసం ఉరిశిక్ష పడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన మనిషిలా అనిపించడం లేదు. అసలు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? మీ కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? పోనీ మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో బాకీ ఉన్నారా? అసలు డబ్బు కోసం నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? రవీంద్ర ప్రశ్నకు సమాధానంగా అన్నది హరిణి, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు. నేను ఒక అనాథని. అతను ఆమె వంక విస్మయంగా చూశాడు. హరిణి చెప్పసాగింది, చిన్నప్పుడే మా అమ్మా నాన్న మరణించారు. తర్వాత నేను నా మేనమామ దగ్గర పెరిగాను. దాదాపు 6 నెలల క్రితం మా మామయ్య చనిపోయారు. మా మామయ్య చనిపోయాక మా అత్తయ్య నన్ను క్షణం కూడా ఇంట్లో ఉండవద్దు అంటూ నిర్మొహమాటంగా చెప్పింది. అసలు మొదటి నుంచి ఆమెకు నేనంటే ఇష్టం లేదు. చనిపోయే ముందు మా మామయ్య నన్ను దగ్గరికి పిలిచి ఓ ఉత్తరం, ఆ ఉత్తరంతో పాటు కొంత డబ్బు నా చేతికి ఇచ్చాడు. తను పోయాక మా అత్తయ్య నన్ను ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండనివ్వదు అని ఆయనకి తెలుసు. ఆ ఉద్దేశంతో ఆయన చిన్ననాటి స్నేహితుడు వాసుదేవరావుకు పరిచయం చేస్తూ నాకు ఏదైనా ఉద్యోగం చూడమని రికమెండ్ చేస్తూ ఓ ఉత్తరం ఇచ్చాడు. ఆ తర్వాత వారం రోజులకే మా మావయ్య చనిపోయారు. ఆయన చెప్పినట్లుగానే మా అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నిర్మొహమాటంగా చెప్పింది. నేను మా మావయ్య రాసిన ఉత్తరం తీసుకొని వాసుదేవరావు గారిని కలిశాను. ఆయన ఎవర్ గ్రీన్ టెక్స్టైల్స్ కంపెనీ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. కానీ కంపెనీకి నష్టాలు రావడంతో కొద్ది రోజుల క్రితమే నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. తర్వాత నేను బ్యాంకులో దాచుకున్న డబ్బు డ్రా చేసి తెచ్చుకుంటుండగా ఆ హ్యాండ్ బ్యాగ్ను దొంగలు ఎత్తుకుపోయారు. ఆ తర్వాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నేనుండే రూమ్లో అగ్ని ప్రమాదం జరిగి నా వస్తువులు, సర్టిఫికేట్స్, బట్టలు అన్నీ కాలిపోయి కట్టుబట్టలతో మిగిలాను. హాస్టల్ వార్డెన్ నన్ను వెంటనే ఖాళీ చేయమంది. ఆ పరిస్థితుల్లో అలివేలు అనే నా రూమ్మేట్ లాయర్ శ్రీనివాసరావు గారు ప్రకటించిన పేపర్ ప్రకటన చదివింది. మొదట నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ అలివేలు ఎన్ని విధాలో చెప్పి నన్ను మీతో పెళ్లికి ఒప్పించింది. శ్రీనివాస్ గారు మీ గురించి నాకు పూర్తిగా వివరించారు. హరిణి చెప్పడం ఆపింది. ఆమె కథ విన్న తర్వాత రవీంద్ర హృదయం ఆమె పట్ల జాలితో నిండిపోయింది. అతడు అడిగాడు, ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? హరిణి చెప్పింది, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. రవీంద్ర విస్మయంగా ఆమె వంక చూశాడు. హరిణి చెప్పింది, ఎప్పుడైతే మీరు నా మానం కాపాడి నా ప్రాణం రక్షించారో నేను అప్పుడే మీ దాన్ని అయిపోయాను. మీరు సమయానికి వచ్చుండకపోతే నేను మరణించి ఇప్పటికి కొన్ని గంటలు అయి ఉండేది. నేనంటూ బ్రతికి ఉన్నానంటే దానికి కారణం మీరే. ఇప్పుడు నా మనసు నిండా మీరే నిండిపోయారు అంటూ సిగ్గుపడుతూ కళ్ళు వాల్చుకుంది హరిణి. సిగ్గుపడిన ఆమె ముఖాన్ని అలాగే రెప్పవాల్చకుండా కొద్ది క్షణాల సేపు చూస్తుండిపోయాడు రవీంద్ర. అసంకల్పితంగా అతడు కలువ పువ్వు లాంటి ఆమె అందమైన ముఖాన్ని తన 2 చేతులతో అందుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకోబోతుండగా ముందుగా తేరుకున్న హరిణి సున్నితంగా రవీంద్రను దూరంగా నెట్టింది. అతడు ఆమెని వదిలేశాడు. తర్వాత అతడు ఆమెతో తన మనసులో ఉన్న మాట చెప్పాడు. నిన్ను చూడకముందు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట నమ్మేవాణ్ణి కాదు. నిన్ను చూశాక ప్రేమలో పడటానికి రోజులు, నెలలు, సంవత్సరాలు అక్కర్లేదని, ఒక్క క్షణం చాలు అని నాకు అర్థమైంది. అంతేకాదు, ప్రేమ ఎప్పుడు ఏ క్షణంలో ఏ వ్యక్తిని చూస్తే మనలో కలుగుతుందో మనకే తెలియదు. అకస్మాత్తుగా ఏదో ఓ క్షణాన మనసుకు నచ్చిన వ్యక్తి మనకు కనపడటం జరుగుతుంది. ఆ వ్యక్తి కనిపించిన వెంటనే మనం ప్రేమలో పడిపోతాం. ఆ క్షణం ఎప్పుడు ఎలా వస్తుందో మనకీ తెలీదు. నిన్ను మొదటి చూపులోనే చూసిన క్షణంలోనే నిన్ను నేను ప్రేమిస్తున్నానని, నేను వెతుకుతున్నది నీకోసమేనని నాకు అనిపించింది. అప్పటి పరిస్థితుల్లో నీకు నేను నా మనసులోని మాటలు చెప్పలేకపోయాను. నీతో మాట్లాడాక నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసాక ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవడూ లేడనిపించింది. అంతలోనే నా అంత దురదృష్టవంతుడు కూడా లేడనిపిస్తోంది. తనకు పడిన ఉరిశిక్షను ఊహించుకుంటూ చెప్పాడు రవీంద్ర. హరిణి అతడి భుజం మీద సానుభూతిగా చెయ్యి వేసి, లాయర్ శ్రీనివాస్ గారు నాకు అంతా చెప్పారు. పంకజం మిమ్మల్ని తెలివిగా ఉరిశిక్ష పడేలా చేసిందనే విషయం నాకు అర్థమైంది. మీరు ఖచ్చితంగా నిర్దోషులుగా రుజువవుతారు. మనకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ఆమె మాటలతో అతడి మనస్సుకు స్వాంతన చేకూరింది.
అతడు హరిణితో నా ఆస్తి పంకజానికి చెందకుండా ఉండాలంటే మనిద్దరి పెళ్లి జరగాలి అంటూ తాను కొన్న డైలీ పేపర్లు చేతిలోకి తీసుకున్నాడు. వాటిల్లోని క్లాసిఫైడ్ యాడ్స్ కళ్ళతోనే చదవసాగాడు. వాటిల్లో పెళ్లి ముహూర్తములు, ఉపనయనములు, జాతక చక్రము, వాస్తుకు సంబంధించినవి అంటూ పడిన యాడ్లు చదివాడు. అది మృత్యుంజయ అవధాని అనే పురోహితుడు ప్రకటించిన ప్రకటన. ఆ ప్రకటనను 2-3 సార్లు చదివి గుర్తుంచుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో వినిపించింది పోలీస్ సైరన్. సైరన్ శబ్దం వింటూనే రవీందర్ డ్రైవింగ్ సీట్లోకి దూకాడు. అతన్ని అనుసరిస్తూ హరిణి అతడి పక్కన సీటు ఆక్రమించింది. మరుక్షణం జీపు ముందుకు కదిలింది. ప్రాంతంలోకి వచ్చిన దేవరాజ్, రవీంద్ర హరిణులను చూడనే చూశాడు. మరుక్షణం అతడు రవీంద్ర పారిపోతున్నాడు, అతన్ని ఫాలో అవ్వండి అంటూ తన అనుచరులను ఉద్దేశించి అరిచాడు. మరుక్షణం చేజ్ ప్రారంభమైంది.